Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and I welcome you to this special podcast. సో పాడ్కాస్ట్లో ఎందుకు ఇది స్టార్ట్ చేస్తున్నా, ఎందుకు నాకు ఇది స్టార్ట్ చేయాలనిపించిందంటే కామెంట్స్లో చాలా చూస్తూ ఉన్నా నేను. లైక్ సర్స్ కష్టపడుతున్నా, క్వశ్చన్స్ చేస్తున్నా కానీ నాకు రావట్లేదు, ఏం చేయాలి, నా వల్ల అవుతుందా లేదా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. నాట్ ఓన్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్ గైస్, జేడబ్ల్యూ ఎగ్జామ్ తీసుకోండి, లేదంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకోండి. ఓకే, చాలా ప్రెషర్ ఉంటుంది స్టూడెంట్స్కి ఈ పర్టిక్యులర్ ఏజ్లో, ఈ ఇంటర్మీడియట్ ఏజ్లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఒకటేంటంటే ఏదో సాధించాలని స్టార్ట్ చేస్తాం మనం ఇంటర్మీడియట్ జర్నీ కదా. ఒక పెద్ద కాలేజ్లో, మంచి కాలేజ్లో సీట్ కొట్టాలి, మంచి బ్రాంచ్లో సీట్ కొట్టాలి అని అలా స్టార్ట్ చేస్తాం. బట్ మనకి తెలియదు ఏంటంటే మనతో పాటు ఇంకొక జేడబ్ల్యూ ఎగ్జామ్ తీసుకుంటే ఇంకో 10 లక్షల మంది అదే గోల్తో స్టార్ట్ చేస్తారు. ఎంసెట్ లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఇంకొక 2-3 లక్షల మంది అదే గోల్తో స్టార్ట్ చేస్తారు. సో కాంపిటీషన్ చాలా హై ఉంటుంది. మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ కాంపిటీషన్ మనకు అర్థం కాదు. ఎక్కడో మధ్యలో మిడ్వేలో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత, లేదంటే సెకండ్ ఇయర్ లాస్ట్లో మనకు అర్థమవుతుంది, అరే కాంపిటీషన్ చాలా హై ఉంది, మన వల్ల అవుతుందో లేదో, అసలు మనం చేయగలుగుతామా లేదా అని. అండ్ దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ డౌటింగ్ యువర్ సెల్ఫ్, రైట్? సో అదే మా ఛానల్ కామెంట్స్లో కూడా చాలామంది అదే రాస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పిన సెషన్స్ అన్నీ వింటున్నాం, క్వశ్చన్స్ కూడా చేస్తున్నా కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు రావట్లేదు, నాకు అది చేసేటప్పుడు ఇది రావట్లేదు, ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, నా వల్ల అవుతుందో లేదో తెలియట్లేదు. అండ్ అందుకని ఈ టెన్షన్లో ఏమవుతుందంటే వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఫీజు చాలా ఉన్నా కూడా ఇంకా పేరెంట్స్ కూడా సరే ఇంకా పిల్లోడి వాళ్ళు తట్టుకోలేక సరే ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం ఏదో ఒకటి చేసి, కొంచెం ఫీజు ఎక్కువైనా లోన్స్ అన్ని అప్పులు చేసేసి ఏదో ఒకటి చేసేస్తుంటారు. సో వాట్ ఐ వాంటెడ్ టు అడ్రస్ ఇన్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ గైస్, సీ దిస్ ఇస్ వెరీ కామన్, రైట్? అంటే నేను మీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నిటి నుంచి పాస్ అయ్యి వచ్చినవాడిని. ఓకే, అంటే రాకపోవడం, క్వశ్చన్స్ చేసేటప్పుడు సొల్యూషన్ రాకపోవడం, అర్థం కాకపోవడం, మనకన్నా బాగా చదివే వాళ్ళు ఉండడం అనేది చాలా చాలా కామన్ గైస్. ఓకే, ఏంటంటే మనకేమనిపిస్తుందంటే మనం కాన్సెప్ట్ చదవగానే వెంటనే మొత్తం అంతా అర్థమైపోయి అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తాను. అది స్టార్ట్ చేయగానే ఆ మొత్తం నాకు వచ్చేస్తుంది, ఏది పడితే చేసేస్తాను నేను అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్తో రియాలిటీ చెక్ లేకుండా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మీరు అనుకున్న ఏదైతే మీరు ఫస్ట్ మైండ్లో అనుకున్నారు కదా, అది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. 10 క్వశ్చన్లలో మీరు హార్డ్లీ 2-3 క్వశ్చన్స్ చేస్తారు, ఇంకో 8 క్వశ్చన్స్ చేయరు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే అనుకున్నారో అన్నీ చేయగలుగుతా అని, ఖచ్చితంగా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. సో ఆ మైండ్ సెట్లో చేంజ్ రావాలి. ఆ మైండ్ సెట్ ఎలా చేంజ్ రావాలి అంటే, మీ మైండ్ సెట్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి, కొత్తది నేర్చుకోవాలి. పర్లేదు నాకు ఆ క్వశ్చన్ రాకపోయినా పర్లేదు, కానీ ఆ క్వశ్చన్ నుంచి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నానా, అమ్మయ్యా ఓకే ఫైన్. ఎందుకంటే మీకు మళ్ళీ ఆ కాన్సెప్ట్ అడిగింది అనుకోండి, ఆ కాన్సెప్ట్ ఇంకొకసారి ఇంకో క్వశ్చన్లో అడిగితే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ చేయకూడదు. అలాంటి ఒక మైండ్ సెట్తో ప్రిపేర్ అవ్వండి. ఓకే, నాకు అన్నీ రావాలి అనే ఒక మైండ్ సెట్ ఎప్పుడు మంచిది కాదు. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, నేను అదే రోడ్డు నుంచి వెళ్ళినవాడిని. ఎందుకంటే నేను సేమ్ మీ మనలానే తెలంగాణ హైదరాబాద్లో ఇంటర్ కోసం హాస్టల్లో చేరినాం. ఓకే, అక్కడ యాక్చువల్గా జేడబ్ల్యూకి ప్రిపేర్ అయినా. నాకు ఎలాంటి ఫౌండేషన్, ఇప్పుడు మన దగ్గర ఎట్లా అంటే కొంతమంది పిల్లలకి 8th క్లాస్ 9th క్లాస్ నుంచి ఫౌండేషన్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఆల్రెడీ ఇంటర్లో ఉన్న టాపిక్స్ అని చదివేసి మనకన్నా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. మనకేమో అసలు బేసిక్స్ కూడా తెలియదు, వాళ్ళేమో హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో అసలు మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? సేమ్ నాకు అది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఇట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు హాస్టల్లో ఫస్ట్ క్లాస్ కూర్చున్న కెమిస్ట్రీ క్లాసు, స్టాక్యోమెట్రీ జరుగుతుంటే నేను ఫస్ట్ ఆ రోజే మమ్మీ డాడీ వాళ్ళ కింద హాల్లో ఏదో ఫీజు కట్టడానికి వెళ్ళిండ్రు. వీళ్ళు ప్రిన్సిపల్ నుండి వెళ్ళేసి క్లాస్ వినేపో అని, క్లాస్కి వెళ్ళమని చెప్పి కూర్చున్నా స్టాక్యోమెట్రీ ఏదో రియాక్షన్లు బ్యాలెన్సింగ్ ఏదో జరుగుతుంది.
అయితే ఐ వాస్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్. లిటరలీ నేను ఎప్పుడు అంతవరకు నా లైఫ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు నేను ఒక టాపిక్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు కష్టపడలేదు. అంత కష్టపడుతున్నా క్లాస్లో. నాకు ఇంకా గుర్తుంది, చాలా చాలా క్లియర్గా గుర్తుంది. ఐ వాజ్ పిక్చర్ కష్టపడుతున్నా, అర్థం కావట్లేదు, చేస్తున్నాడు సార్. ఓకే, అండ్ క్లాస్లో ఒక 200 మంది ఉన్నారనుకుంటా, 100-200 మంది. అంతమందిలో లేచి డౌట్ అడిగే అంత ధైర్యం లేకుండే. అండ్ దట్ ఈస్ వన్ రాంగ్ థింగ్ విచ్ ఐ ఫీల్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటుందంటే, డౌట్ అడగడం అంటే నీకేం తెలీదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, విచ్ ఇస్ రియలీ రియలీ వెరీ బ్యాడ్. ఎందుకంటే డౌట్ అడిగినప్పుడే కదా మనకు ఆ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా తెలిసేది. డౌట్ వస్తుందంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక దగ్గర క్లారిటీ మిస్ అయినట్టే. అండ్ స్టిల్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్. అంటే మీకు మీ లోపల తపన ఉంది. అలాంటప్పుడు ఎవరైనా టీచర్ అవ్వండి, ఫ్యాకల్టీస్ అవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసి మీ డౌట్ని తీసుకొని ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఏంటి ఇది కూడా రాదా, ఏంది ఇంత కూడా తెలీదా, పని చేయి, మీకు చదువు పనికిరావు, పో బయటికి పోయి బరలుగా అయిపో, ఇలాంటి డైలాగులు వేసినప్పుడు, అది కూడా క్లాస్లో ఒక 40-50 స్టూడెంట్స్ మధ్యలో, 100 మంది మధ్యలో ఎంత హ్యూమిలియేటింగ్గా ఉంటుందో ఐ థింక్ అది అనిపిస్తుంది కొన్నిసార్లు. అరే ఎందుకు ఇలా చేస్తున్నారని. బికాజ్ నా స్టూడెంట్ ఎప్పుడైనా డౌట్ అడిగితే నేను ఎప్పుడు ఎవరిని హ్యూమిలేట్ చేయలేను, ఎప్పుడూ చేయలేను. ఎందుకంటే ఐ సీ మైసెల్ఫ్ ఇన్ దోస్ స్టూడెంట్స్. నేను ఒక స్టేజ్లో ఇలాంటి సిలీ డౌట్స్ అడిగిన ఉన్నాయి కదా, నేను ఒకవేళ నా స్టూడెంట్ని అట్లా నేను హ్యూమిలేట్ చేస్తే, ఓకే, అట్లా సిగ్గుపడేలా చేస్తే ఇంకా నేనేం నేర్చుకున్నట్టు నా లైఫ్లో అదే అనిపిస్తుంది నాకు. సో అదే చెప్తున్నా డాక్యుమెంటరీ. సో అంతమందిలో లేచే ధైర్యం లేదు. ఏదో అర్థం చేసుకుంటున్నా. నా ముందు వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం కుమ్మేస్తున్నారు. అసలు లిటరలీ క్వశ్చన్ వస్తుంది, వితిన్ 10 seconds ఆన్సర్ చేసేస్తున్నారు. నాకు అసలు భయం వేసిందండి. మామూలుగా భయం లేదు అప్పుడు. అసలు ఎట్లా అంటే, అసలు నేను పనికొస్తానా లేదా, అసలు ఏంటి నా పరిస్థితి. 10th క్లాస్ వరకు మంచిగా 9.7 తెచ్చుకున్నోడిని కూర్చొని ఏం జరుగుతుందిరా బాబు, అసలు ఏం చేయాలి, అసలు నాకేం అర్థం కావట్లేదు. లిటరలీ దట్ ఈస్ ఐ థింక్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ ఫెల్ట్ లైక్ లీవింగ్ ద క్లాస్ రూమ్ వదిలేసి పారిపోవాలనిపించింది. పారిపోయి అమ్మాయి నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతాం పన్నా, ఏదో ఒకటి చెప్పి అనిపించింది. ఎందుకంటే యు సీ దట్స్ ద ఫస్ట్ క్లాస్. ఆల్రెడీ భయం ఉంది, హాస్టల్లో ఫస్ట్ టైం చేరుతున్నా, ఆల్రెడీ ఆ భయం అంతా ఉంది. కూర్చున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చేసేస్తున్నారు, నీకేం అర్థం కావట్లేదు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే నాలో ఏదో లోపం ఉందా, నాకు అర్థం కావట్లేదు ఎందుకు, అందరికీ అర్థం అవుతుంది ఎందుకు అని. ఆ తర్వాత అడిగే వాళ్ళని, మీరు ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు చెప్పారు, మాకు ఎప్పుడో 8th క్లాస్లో నేర్పించారని. ఇంకా అసలు ఇమాజిన్ వాట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ అక్కడ. 8th క్లాస్లో నేర్చుకున్నోడితో నేను 3 ఏళ్ళ తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూర్చున్నా, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా. అసలు వీళ్ళతో ఎలా కంపీట్ చేయాలరా బాబు, అసలు వీళ్ళతో కంపీట్ చేసి ఒక సీట్ ఎలా కొట్టాలి అని. బట్ ద థింగ్ ఇస్ గైస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, అప్పుడు కూడా అదే బిలీవ్ చేస్తా, ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా. ఏంటంటే ఓడిపోవడం తప్పు కాదు. ఓడిపోవడం ఎవరైనా ఓడిపోతారు. అందరూ గెలవాలని రూల్ లేదు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు గెలిచిన వాడు ఎవరు లేరు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవడో ఒకడు ఓడిపోయినోడే. ఒక పాయింట్ ఆఫ్ దగ్గర ఖచ్చితంగా ఎవడో ఒకడు ఓడిపోతాడు పక్క. ఓకే, బట్ గైస్ ఓడిపోయేటప్పుడు కూడా ప్రయత్నించి ఓడిపోయాలి, అంతే కదా, ప్రయత్నిస్తూ ఓడిపోవాలి. ఇఫ్ యూ గివ్ యువర్ 100%, ఇఫ్ యూ రియలీ గివ్ యువర్ 100%, ఓకే, దెన్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ గెలిచినమా ఓడిపోయినామా అని. కానీ పక్కాగా 100% ఇవ్వాలి. ఓకే, ముందే గివప్ ఇవ్వకూడదు. 100% మనది, మన 100% అంతా పెట్టేసిన తర్వాత గెలిచినా ఓడిపోయినా ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. ఇంకెంత ఇస్తావు చెప్పు. ఇంకా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, గెలిస్తే ఫైన్, ఓడిపోతే నీకు లోపల ఎంత ఉందో అంత పెట్టేసావు అక్కడ. ఇంకా ఏం చేయగలుగుతావు చెప్పండి. దట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ యూ అనుకోవాలంతే. యూఆర్ నాట్ ఫిట్ ఇన్ టు దాట్ పర్టిక్యులర్ థింగ్ అనుకోవాలంతే. సో నాకు రోజు అదే అనిపించింది. సరే, నాకు తెలుసు ఇంత కాంపిటీషన్ ఉంది, ఇంతమంది ఉన్నారు, నాకు అంత బేసిక్స్ కూడా లేవు సరిగ్గా. ఓకే, నేనేదో ఏదో టౌన్లో చదువుకున్నోడిని. ఓకే, ఆడ 9.7 10th క్లాస్లో వచ్చిందంటే మీకు తెలుసు ఎలా వస్తుందో. నేను ముందు బట్టి కొట్టడమే, అంత బేసిక్స్ ఏం లేవు. కానీ ప్రయత్నించకుండా ఇప్పుడే గివప్ ఇవ్వాలా,
ప్రయత్నించి 100% ప్రయత్నించి మన నా 100% బెస్ట్ పెట్టి ఆ తర్వాత అవ్వలేదు అంటే అప్పుడు గివ్ అప్ ఇవ్వాలా, అది మీరు ఆలోచించుకోండి. నేను ఆలోచించిన టైంలో నాకు అనిపించింది లేదు 100% పెట్టిన తర్వాతనే కదా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ముందే నాకు ఏమీ రాదు, అసలు నా వల్ల కాదు అనుకుంటే ఐ థింక్ గైస్ ఇది ఒక్కటే కాదు, ఫ్యూచర్లో మీ లైఫ్లో యూ స్టిల్ కిడ్స్, ఇంటర్మీడియట్లో ఉన్నారు, ఇంకా బీటెక్ ఉంటుంది, తర్వాత హైయర్ స్టడీస్ అనేసి, జాబ్ అనేసి, చాలా లైఫ్ చాలా ఉంటుంది మీకు. ఓకే, ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. దాంతో కంపేర్ చేస్తే చిన్న ఛాలెంజ్, ఇలాంటి ఒక ఛాలెంజ్లోనే మీరు నా వల్ల కాదు అని మీరు గివప్ ఇస్తే రాబోయే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు చెప్పండి, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ ఐ థాట్, లేదు ఇవ్వాలి, 100% ఇవ్వాలి అని. 100% ఇవ్వాలన్నప్పుడు ఇంకా కొట్టాలంతే, మైండ్లో ఒకటి ఫిక్స్ అయినాం, కొట్టాలి అన్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ టేక్స్ యూ హ్యావ్ టు గివ్. నీ 100% నీ మైండ్లో నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ మన లోపల ఒక హానెస్ట్ పర్సన్ ఉంటాడు, వాడికి తెలుసు మనం తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా అని. ఓకే, మనం తప్పు చేస్తున్న ప్రతిసారి లోపల నుంచో సిగ్నల్ వస్తుంది, మీకు తెలుసో లేదో, మీరు గమనించారో లేదో. మనం ఏదైనా తప్పు చేస్తున్నామంటే లోపల చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నామని. అండ్ భయం కూడా ఉంటుంది మనకి, భయపడుతున్నామంటే ఏదో తప్పు చేస్తున్నామంటే. బట్ ద మూమెంట్ యు ఆర్ వెరీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ కదా, మీలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు అసలు భయం ఉండదు, ఎందుకంటే అరే నేను హానెస్ట్గా ఉన్నాను, ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ అని. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ గైస్. నేను ఆ టైంలో అదే చేశాను. ఓకే, సరే ఏదో ఒకటి ఐ బీ హానెస్ట్ టు మై సెల్ఫ్, నాకు రాదు, సరే చదువుకుందాం, ఎంత చదవాలి నాకు తెలుసు, నా 100% ఎంత ఇవ్వగలుగుతానో అంత ఇచ్చేద్దాం. ఓకే, తర్వాత నా వల్ల అవ్వట్లేదు, రిజల్ట్ నాకు అనుకున్నట్టు రాలేదంటే ఏం చేయలేను, నా చేతిలో లేదు. ఓకే, నేను చేయాల్సింది నేను చేసిన. బట్ నా వల్ల అయ్యేది కూడా నేను చేయకుండా ఊరికే ఇలా చెప్తున్నా అంటే ఎక్స్క్యూజెస్ ఇస్తున్నట్టే, సింపుల్గా నువ్వు దాన్ని పనిని తప్పించుకుంటున్నట్టే, అది చేయకూడదు ఎప్పుడు. ఓకే, సో అలా చేశాను. ఐ థింక్ ఆఫ్టర్ 2-3 months గైస్, 3-4 months తర్వాత అదే క్లాస్లో ఒక టెస్ట్ పెడితే నా ర్యాంక్ top 3 or top 4 ర్యాంక్ ఉండే. దట్ వాజ్ ద మూమెంట్ ఐ అండర్స్టూడ్. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావో తెలియదు అని, దట్ డజంట్ రియలీ మ్యాటర్. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావు, నీతో పాటు కాంపిటీటర్స్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, అది డజంట్ రియలీ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ రియలీ హానెస్ట్. నీ బెస్ట్, నీ హార్డ్ వర్క్, నీ టాలెంట్ అంతా కరెక్ట్గా పెడితే చెప్తున్నా కదా గైస్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్. సో అదే చెప్తున్నాను ఫర్ ఆల్ స్టూడెంట్స్ అవుట్ దేర్. మీరు PYQs చేస్తున్నారు సార్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నా, కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు, కాన్ఫిడెన్స్ రావట్లేదు, నాకు భయం వేస్తుంది అంటే భయపడకండి, టైం ఉంది ఇంకా, యూ స్టిల్ హ్యావ్ టైం. ఓకే, చెప్తున్నా కదా ఏ మైండ్ సెట్తో వెళ్ళాలంటే క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను నేర్చుకున్న కాన్సెప్ట్ సరిగ్గా అప్లై చేస్తున్నానా లేదా, ఈ కాన్సెప్ట్తో వెళ్ళండి. నేను నేర్చుకున్న కాన్సెప్ట్ నాకు మొత్తం వచ్చు, ఓకే నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా చేస్తా, దిస్ ఇస్ నాట్ ద మైండ్ సెట్ యూ షుడ్ బీ హ్యావింగ్ ఫర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సరే బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే ఓకే, ఎందుకంటే మనకు తెలుసు ఏ క్వశ్చన్స్ వస్తాయో అని. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చెప్పలేము మనం, ఎట్లయినా క్వశ్చన్ ట్విస్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే మైండ్ సెట్ ఉండాలి. క్వశ్చన్ రాకపోయినా కూడా ఓకే ఫైన్, ఇది నేను నేర్చుకుంటా ఈరోజు, ఓకే ఫైన్ ఇది నేను నేర్చుకోగలుగుతా, ఓకే ఫైన్ ఇలాంటి క్వశ్చన్ ఓకే ఇలా చేస్తున్నాడా, ఈ కాన్సెప్ట్ని మనోడు ఇలా కూడా మనం ప్రజెంట్ చేస్తున్నాడా, సరే నేర్చేసుకుందాం. ఇది ఏదో ఒకటి కొత్తదనం, ఏదో ఒక యూ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ దట్ లెర్నింగ్ మైండ్ సెట్ గైస్. ఇలా ఉంటే మీరు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే, దాంతోపాటు మంచిగా చదువుతూ ఉంటారు, అండ్ దాంతోపాటు మీ బెస్ట్ కూడా ఇస్తూ ఉంటారు, అండ్ ఫైనల్లీ మీకు రిజల్ట్ కూడా వస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ దిస్ వాట్ ఐమ్ సేయింగ్ గైస్. సో టెన్షన్ పడకండి, ఈ టైంలో మనకు కావాల్సింది టెన్షన్ కాదు, మనకి కావాల్సిన టైంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ మ్యాటర్స్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు, నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని. ఎందుకంటే గైస్ లోపల మనల్ని మనం నమ్ముకోకపోతే ఎంతమంది నిన్ను బిలీవ్ చేసినా యు నాట్ బీ ఏబుల్ టు డూ ఇట్. అందరికన్నా ప్రపంచం అంతా నీకు ఆపోజిట్గా ఉన్నా కూడా నేను చేయగలుగుతా, ఆ పని పక్కాగా చేయగలుగుతా, నువ్వు బిలీవ్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ నో బడీ కెన్ స్టాప్ యూ గైస్. మీకు కావాలంటే ఎగ్జాంపుల్స్ కావాలంటే, మీకు రిలేటబుల్గా కావాలంటే మన 2022 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, విరాట్ కోహ్లీ ఆ ఇన్నింగ్స్ ఎవరు మర్చిపోలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎండింగ్స్. ఆ ఇన్నింగ్స్ ఎప్పుడైనా నాకు కొంచెం లో అనిపించినా చూస్తూ ఉంటా. ద రీజన్ ఫర్ దాట్ ఇస్
ఆ స్టేజ్ ఏదైతే మ్యాచ్ జరుగుతుందో ఆల్మోస్ట్ ఒక 50 రన్స్ కొట్టాలి లాస్ట్ 3 ఓవర్స్లో. ఓకే, హార్దిక్ పాండ్యా ఉండే, విరాట్ కోహ్లీ ఉండే, కానీ సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు వాళ్ళు. అసలు విరాట్ కోహ్లీ ఫామే లేకుండే అప్పటికి సరిగ్గా, హార్దిక్ పాండ్యా కూడా సరిగ్గా స్ట్రైక్ చేయట్లేదు. సో ఆ పొజిషన్లో ఆల్మోస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళు చాలామంది, నాకు తెలిసి ఒక 80-90% వాళ్ళు అనుకొని ఉంటారు అవ్వదు, మ్యాచ్ పోతుంది, మోస్ట్లీ బిస్కెట్ అవుతుందని. బట్ ఐ థింక్ ఇది విరాట్ కోహ్లీ మెన్షన్ కూడా చేశాడు ఇన్ ద పోస్ట్ ప్రజెంటేషన్లో, అంటే ఒక ప్రెస్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏంటంటే, when you have people around you, let's say you have 50,000-60,000 people who are believing, who are betting against you, that you are literally saying that you cannot do, appudu nu chase చూపి, that shows how confident you are about yourself అని. ఓకే, సో గైజ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో మీరు ఉంచుకోండి ఎప్పుడైనా. ఐమ్ నాట్ టెలింగ్ ఇది ఓన్లీ ఎగ్జామ్స్ గురించే కాదు. ఓకే, ఎగ్జామ్స్ ఏముందబ్బా, లైఫ్లో మీరు మస్తు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, దిస్ ఇస్ జస్ట్ ద స్టార్టింగ్. చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, దీనికన్నా టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవ్వడు నిన్ను బిలీవ్ చేయకపోయినా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. ఓకే, బిలీవ్ యువర్ సెల్ఫ్, టేక్ ఇట్ టు ద ఎండ్. ఓకే, మీరు చేయగలుగుతారు అని మీరు నమ్మితే సరిపోతుంది, చాలు, అంతే చాలు. వాడు నమ్మాలి, నా పేరెంట్స్ నమ్మాలి, డెఫినెట్లీ పేరెంట్స్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా గర్ల్ ఫ్రెండ్, నా పేరెంట్స్ కూడా నమ్మాలి నన్ను అక్కర్లేదు, నిన్ను నువ్వు నమ్ముకో. ఓకే, you strongly believe that you can do it. If you believe that, guys, చెప్తున్నా కదా, వండర్స్ విల్ హ్యాపన్. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ అవుతూ ఉంటాయి. ఓకే, సో యా, ఐ థింక్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ పాడ్కాస్ట్ గైస్. సో షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే గైస్ ఇది ఎందుకు చేస్తున్నా అంటే, వెనెవర్ ఐ సీ యువర్ కామెంట్స్, లేదంటే ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు ఐ సీ మై సెల్ఫ్ ఇన్ యూ. చెప్తున్నా కదా, ఐ సీ మై సెల్ఫ్ ఇన్ యూ గైస్. మీరు వెళ్ళే ఆ జర్నీ ఉంటుంది కదా, నేను అదే జర్నీ నుంచి వెళ్ళాను. అండ్ అనిపిస్తుంది, అరే నాకు ఆ రోజు అప్పుడే అనిపించింది కదా, నాకు అప్పుడు ఇలానే ఉంటుండే కదా ఫీలింగ్స్ నావి. అరే నాకు కూడా కొన్నిసార్లు లో అయిపోతుండే, కొన్నిసార్లు స్కోర్ సరిగ్గా రాకపోతే ఆ ప్రెషర్ వల్ల, ఆ కాంపిటీషన్ వల్ల ఏం జరుగుతుంది లైఫ్లో, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ ఎ వెరీ బిగ్ వర్డ్, బట్ ఒక కైండ్ ఆఫ్ లోలో ఉండేవాళ్ళం. రైట్, నేను అదే జర్నీ నుంచి పాస్ అయ్యాను. అండ్ ఈ ఇంటర్మీడియట్ అనే స్టేజ్ ఎలా ఉంటుందంటే, చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఐ డోంట్ నో వై, బట్ యాక్చువల్లీ ఇంటర్మీడియట్ స్టేజ్లోనే అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. ఈ స్టేజ్లో మన హార్మోనల్ చేంజెస్ వల్ల, అండ్ వీఆర్ నాట్ వెరీ స్టేబుల్ ఇన్ ఇంటర్మీడియట్ ఈ ఏజ్లో. అండ్ ఇదే ఏజ్లో అందరు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇది చేయి, అలా చేయి, ఆ ర్యాంక్ కొట్టు, ఈ ర్యాంక్ కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు, నువ్వు ఇదే తెచ్చుకో, అది తెచ్చుకో, ఇది తెచ్చుకో అని చెప్తుంటారు. కానీ ఎవరైనా నిన్ను దగ్గరకు వచ్చి బాగా ప్రిపేర్ అవుతున్నావా, అర్థమవుతుందా, ఓకే, లేదంటే అసలు నీ వల్ల అవుతుందా, అసలు నీకు ఇష్టం ఉందా, ఇవి అడిగేవి చాలా తక్కువ మంది అడుగుతున్నారు. రైట్, అంటే అడిగే వాళ్ళు ఉంటారు, డెఫినెట్లీ. ఐమ్ నాట్ జనరలైజింగ్ దిస్ థింగ్స్ దాట్ ఎవరు అడగట్లేదని. ఓకే, అడిగే వాళ్ళు ఉన్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చెప్పడం ఉంటుంది, తర్వాత అడగడం ఉంటుంది. ఫస్ట్ ఎట్లుండాలంటే, నన్ను అడిగితే అడగాలి, ఓకే, అర్థమవుతుందా, నీ వల్ల అవుతుందా, ఓకే, అసలు జెన్యూన్గా మంచిగా చాలా క్యాజువల్గా మాట్లాడేలాగా. ముందే లేదు కొట్టు, ఈ సీట్ కొట్టేసి, ఎంసెట్ కొట్టు, ఐఐటి కొట్టు, జేడబ్ల్యూ కొట్టు, నీ వల్ల అవుతుందో లేదో సంబంధం లేదు, సెకండరీ ఒపీనియన్ అది వాళ్ళకి. ఓకే, ముందే కొట్టేసి, మా రిలేటివ్ మా పక్కనోడు కొట్టిండు కదా, వాడు చదువుకున్నాడు కదా, నువ్వు ఎందుకు చదవట్లేదు చెప్పు, నీకేం తక్కువైంది, ఏం లేదు బద్ధకం, ఎప్పుడు ఫోన్ పట్టుకుంటావు, అది చేస్తావు, ఇది చేస్తావు అంటారు. కానీ అరే అండర్స్టాండ్ అసలు ప్రాబ్లం ఏంటి పిల్లోడిదో, చాలా తక్కువ మంది కేర్ అబౌట్ ఇట్. సో గైస్, నాకు అది అనిపిస్తుందా, నేను మీ స్టేజ్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ యూ గైస్. మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇట్ మైట్ బీ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆర్ పర్సనల్గా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ పీపుల్ డోంట్ అడ్రస్. అండ్ మనం కూడా మన జిందగీ ఎట్లయిపోయిందంటే, మన జమానా ఎట్లయిపోయిందంటే, ఇంత కనెక్టివిటీ ఉన్నా స్టిల్ వీఆర్ ఇంట్రోవర్ట్స్. అంటే ఇంట్రోవర్ట్స్ ఇన్ ద సెన్స్, మన ఫీలింగ్స్ మనం బయటికి చెప్పుకోము, చెప్తే మనం ఎక్కడ తక్కువ అయిపోతామో అని. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అన్నిట్లో మంచిగా హ్యాపీగా ఉన్నట్టు అన్నీ మంచిగా చెప్తాం, మనం బయటికి చెప్పడం మాత్రం సూపర్ చెప్తాం మనం. ఓకే, మంచిగా ఉన్నట్టు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు, కానీ లోపల ఉండే భయాలన్నీ ఉంటాయి.
సో ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ టు ఆల్ దోస్ స్టూడెంట్స్ దాట్ మీకు ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఇష్యూస్ ఉన్న గైస్, ఫ్రీ ఫీల్ టు ఓపెన్. ఓకే, బీ ఫ్రీ టు ఓపెన్ అప్. ఓకే, ఓపెన్ అప్ అయ్యి షేర్ చేసుకున్నప్పుడే మీకున్న ఇబ్బందులన్నీ తగ్గి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ, యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్. మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్. ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ ప్రాబ్లం. ఓకే, మీరు ఒక్కరే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఏం లేదు. బట్ అలా ఎప్పుడు తెలుస్తుంది మీకంటే మీరు ఓపెన్ అప్ అయినప్పుడు. ఓకే, సో షేర్ ఇట్ గైస్. మీకు ఏమున్నా కూడా, ఏం ఎక్స్ప్రెస్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, డెఫినెట్లీ ఒక కమ్యూనిటీలా బిల్డ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. హెల్ప్ ఈచ్ అదర్. ఓకే, అండ్ ఆల్సో ఐమ్ టెలింగ్ యూ గైస్, యూ కెన్ ఏమైనా అడగాలన్నా నన్ను జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ బిలో. ఏమన్నా స్పెసిఫిక్గా ఇప్పుడు ఈరోజు అది చెప్పాను కదా, మోటివేషన్ డిమోటివేటింగ్గా ఉంటుంది కొన్నిసార్లు మనం చదివింది సరిగ్గా ఎక్కదు, అప్లై చేయలేకపోతున్నాం. దానికి దిస్ ఇస్ వాట్ ఇస్ మై టేక్. ఓకే, ఇలా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. I'll definitely try to address those problems. అంటే నా పర్స్పెక్టివ్ చెప్తా. అండ్ ఆల్సో గైస్, ఇది పక్కాగా వర్క్ అవుతుందని అలా ఏం లేదు. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇది నా పర్స్పెక్టివ్. ఓకే, బట్ డెఫినెట్లీ ఏమనొచ్చు అంటే there is one person who will be listening to your problems and that is me. Okay, నేను పక్కాగా మీ ప్రాబ్లమ్స్, మీ ఇష్యూస్ ఏమున్నా కూడా I'll be there, I'll listen to you guys. Okay, because I understand you. గుర్తుపెట్టుకుంటుంది, I understand you. Okay, and whatever I can do, నేను ఏదైతే ఏం చేయగలుగుతానో I'll do everything for you guys. Whatever I can share with you, I'll definitely do that, so that will help you in your life. somewhere ఎక్కడో దగ్గర కొంచెమన్నా లెర్నింగ్ ఉంటుంది మీకు. ఓకే, సో చలో గైస్, టేక్ కేర్. దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ పాడ్కాస్ట్. సో ఇలాంటి పాడ్కాస్ట్ చేస్తూ ఉందాం మనం. ఓకే, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో మీకు ఏమైనా చెప్పా కదా, స్పెసిఫిక్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇలా పాడ్కాస్ట్లో సార్ దీని గురించి డిస్కస్ చేయమని అండ్ ఏమైనా ఇలాంటి చిన్న డౌట్స్ ఉన్నా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్ గైస్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వేదాంతు తెలుగు. సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఫర్ ఆల్ సచ్ లవ్లీ కంటెంట్. వేదాంతు తెలుగు అనే ఛానల్ కేవలం సబ్జెక్ట్ ఒకటే నేర్పించదు. బికాస్ వెన్ వీ స్టార్టెడ్ దిస్ ఛానల్, ఓకే, నా మైండ్లో ఒకటే నడిచేది, సబ్జెక్ట్ ఒక్కటే నేర్పించే వాళ్ళంటే చాలామంది నేర్పిస్తారు. ప్రపంచం చుట్టుపక్కల నాకన్నా తోపు టీచర్లు ఉంటారు, తోపు సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ సబ్జెక్ట్తో పాటు లైఫ్ని ఎలా ఈ లైఫ్లో ఉన్న ఇష్యూస్, లైఫ్లో ఉండే ఛాలెంజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ఉండాలి, పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా తక్కువ మంది నేర్పిస్తారు. రైట్, సో అందుకే చెప్తున్నా కదా, యుల్ గెట్ ఎవ్రీథింగ్ హియర్. ఇట్స్ ఎ ఛానల్ వేర్ ఇట్స్ లైక్ మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా ఈ ఛానల్లో అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను నేను, త్రూ దిస్ ఛానల్ అట్లీస్ట్. ఓకే, సో చలో గైస్, దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో పాడ్కాస్ట్లో. సో టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.